నిజం చెప్పుర్రి, అసలు మన తెలంగాణకు షెయి పార్టీ రాజీవ్ గాంధీ సార్కు కొంచెం అన్న సంబంధం ఉన్నదా? కానీ ఇప్పుడు షెయి పార్టీలకు మన తెలంగాణ తల్లి కంటే రాజీవ్ గాంధీ ఎక్కువైపోయిండు. అసలు తెలంగాణ తల్లిని లెక్కల కూడా తీసుకుంటలేరు. మన తెలంగాణ తల్లి ఉండవలసిన జాగల రాజీవ్ గాంధీ బొమ్మను నిలబెడతారట. ఇంటుంటని ఎట్లా అనిపిస్తున్నదోల్లా ముచ్చటేందో పురాగా చూడుండ్రిగా మీరే. తెలంగాణ తల్లంటే మన ఆత్మగౌరవం. తెలంగాణ తల్లంటే తెలంగాణ ఉద్యమానికి బండ గుర్తు. ప్రతి ఒక్కలం ఈ తల్లికి మొక్కే ఉద్యమంలో పాల్పంచుకుంటున్నాం. ఉద్యమం టైములా మన బాధలు, మన డిమాండ్లు, మన కష్టాలు, మన కన్నీళ్లు ఇవన్నీ తెలంగాణ తల్లికే చెప్పుకున్నాం. తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ సారు ఏ పని సాల్వ్ చేయాలనన్నా అమరవీరుల స్తూపానికి దండం పెట్టి మన తెలంగాణ తల్లికి మొక్కే పని సాల్వ్ చేసేది. అసాంటి తెలంగాణ తల్లికి ఇప్పుడు ఆపతొచ్చింది, అవమానం జరుగుతాంది. మన ఆత్మ గౌరవాన్ని మళ్ళా ఢిల్లీ కాళ్ళకాడ పెట్టే కథ నడుస్తుంది. తెలంగాణ తల్లిని పురాగా మాయం చేసే కుట్రలు నడుస్తున్నాయి అనిపిస్తున్నది. మన సచివాలయం ముందు తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు మన కేసీఆర్ సారు అప్పట్లనే పనులు షాల్ చేసిండు. ప్లానింగులు అన్ని నడిచినాయి. కానీ ఇప్పుడు రేవంత్ సారు ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లిని పెట్టే జాగల రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టే ఇగురం పెట్టుకున్నాడు. అరే నిజమంటే నల్ల ఏర్పాట్లు కూడా అయితాన్నాయి చూడురి. కేసీఆర్ సార్ కట్టించిన సచివాలయం ఇప్పుడు తెలంగాణకు బండ గుర్తు లెక్క మారింది కదా. ఆ సచివాలయం ముందు ఉండవలసిన తెలంగాణ తల్లిని ఇప్పుడు మాయం చేసి మనతోని ఏం సోపతి లేని, ఏ సుట్టరికం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారట. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి? సరే, రాజీవ్ గాంధీ సారు మీద రేవంత్ సార్కు పాయరం ఉంటే వాళ్ళ గాంధీ భవన్లో పెట్టుకోమను, తప్పులేదు. ఇంట్లో ఫోటోలు పెట్టుకోమను, ఎవరద్దంటారు? కానీ హైదరాబాదు నడిబొడ్డున తెలంగాణ తల్లి ఉండవలసిన జాగల రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడంటే ఇదేందన్నట్టు అసలు? కాదల్లా అధికారంలో కత్తే ఏది పడితే అది మార్చుడేనా? కేసీఆర్ సాది మీద ఉన్న కోపమంతా తెలంగాణ జనం మీద దీచుడేనా? అరే ఏమన్నా రాజకీయం కొట్లాటలుంటే మీరు రాజకీయం చూసుకోండ్రి. నడిమిట్ల మా తెలంగాణ తల్లి ఏం పాపం చేసే ఈ రాజీవ్ గాంధీ ఏడికేలచ్చే మా తెలంగాణ ఆత్మగౌరవంతో నాడుకునుడేంది? అంతెందుకొల్లా ఏ పని చేసినా నలుగురు మెచ్చేటట్టు, 10 మంది ఒప్పుకునేటట్టు చేయాలి. అప్పట్లా రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఆ పేర్లను కేసీఆర్ సారేమన్నా తీసేసిండా? తీయలేదు కదా. మరి ఇప్పుడున్న ఈ షెయి పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ పేరన్నా, తెలంగాణ తల్లి విగ్రహం అన్నా ఎందుకు అంత కోపం, ఎందుకంత దుష్మంతనం? ఇగో గిట్లనే నిలదీస్తాన్రోళ్ళ తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా సెక్రటేరియట్ కట్టారు. ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు. అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు. అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్కి ఎదురుగానే పెట్టడం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ను కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే, ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు, అంబేద్కర్ విగ్రహానికి దండేయడు, అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు, ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మేము 10 ఏళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం.